ఎగుడు దిగుడు కొంత ప్రాంతాలు, వాటి మధ్యలోంచి ప్రవహించే నీటి గలగలలు, పచ్చని చెట్లు, కలుషితం లేని గాలి, పక్షుల కిలకిల రావాలు. అసలు ఇవన్నీ వింటుంటేనే ఆ అందమైన ప్రదేశం ఎక్కడుందో కానీ ఒక్కసారైనా చూడాలనిపిస్తుంది కదూ. అదే కేతమ్మ ఎర్రమ్మ గుహలు. అల్లూరి జిల్లా అరకులో ఓ మారుమూల గ్రామం. అక్కడ సహజ సిద్ధంగా ఏర్పడ్డ అందమైన గుహలు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పాడేరుకు సమీపంలో హుకుంపేట మండలం గన్నేరుపుట్టు పంచాయతీలో మదుము గ్రామం ఉంది. ఈ గ్రామానికి మండలం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో అండిబా మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి గ్రామ చివరకు 1/2 కిలోమీటర్ దూరం వెళితే కేతమ్మ ఎర్రమ్మ గుహలను చేరుకోవచ్చు. గతంలో కేతమ్మ ఎర్రమ్మ అనే గ్రామ దేవతలు ఈ స్థలంలో వెలిశారు. అయితే అదే స్థలంలో సహజ సిద్ధంగా గుహలు ఉండడంతో ఈ గృహలకు కేతమ్మ ఎర్రమ్మ గృహలుగా పిలుస్తారని గ్రామస్తులు తెలిపారు. అలా గన్నర్పుట్టు పంచాయతీ పేట మండలం మధు గ్రామం నుంచి చిన్నయ్య గారు, అలాగే మా అప్పుడు పూర్వకాలం నుండి ఇక్కడ కేతమ్మ ఎర్రమ్మ అని ఒక దేవుడు వెలిచి ఉండే కాబట్టి అప్పుడు పెదాలు అలాగా నిష్పయంగా పూజ చేసుకుంటూ రాగా మళ్ళీ గ్రామం నుంచి మేము కూడా అలాగా చిన్న చిన్న పూజలు చేసుకుంటూ అలాగా ఇప్పుడు పండగ శివరాత్రికి మేము ఎత్తుగా పండగ చేసుకుంటున్నాము. అలాగా ఈ మొక్కుబడులు కూడా చేస్తున్నారు. అలాగే మరి ఈ గ్రామాలందరూ మరి ఈ దేవుడికి పూజించుకోవడానికి అందరు వస్తారు కూడా. మరి ఈ మధు గ్రామం నుంచి మేము పెద్దలు చిన్నాళ్ళు అందరూ బయలుదేరాగా అందరూ చుట్టుపక్కల వారు అందరూ మరి ఈ ఎర్రమ్మ కేతమ్మ తరపున అందరూ పూజించుకోవడానికి వస్తారని నమ్ముతాను. ప్రతి ఏడాది మహాశివరాత్రి పర్వదినం రోజున ఇక్కడ జాతర నిర్వహిస్తారు. ఈ జాతరకు నలుమూలల నుండి ప్రజలు, భక్తులు విశేష సంఖ్యలో హాజరై మొక్కుకుంటారు. 2 కొండల మధ్య రాళ్లతో జలాశయం నిండు కుండలా కలకలలాడుతూ ఉన్నప్పుడు చుట్టూ కొండలతో మరింత సుందరంగా కనిపిస్తుంది. దట్టమైన అటవీ ప్రాంతం, ఎత్తైన కొండల నడుమ కేతమ్మ ఎర్రమ్మ గుహలు కళ్ళు తిప్పుకోకుండా చేస్తుంది. జిల్లా కలెక్టర్ మరియు ఐటీడీఏ పీఓలు వీటి అభివృద్ధికి నడుం బిగిస్తే ఈ ప్రాంతమంతా ఎంతగానో అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంటుందని స్థానిక సర్పంచ్ సోకేలి కృష్ణారావు, వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావుడు కోరారు. హుకుంపేట మండలం గన్నేరుపుట్టు గ్రామ పంచాయతీ మదుము గ్రామము గన్నేరుపుట్టు గ్రామ పంచాయతీ. నా పేరు సోకిలి కృష్ణారావు. మదుము గ్రామంలో గుర్ర గృహాలు ఉంది. ఆ గుర్ర గృహాల పేరు ఎర్రమ్మ అనేసి తాతలు ముత్తాతల నుండి పూర్వకాలం నుండి ఉంది. అలాగే ఉంది కాబట్టి మా మదుము గ్రామానికి సంబంధించి టూరిస్టు గ్రాంటు గవర్నమెంట్ నుండి కానీ వేరే ఇతర సంస్థల నుండి కూడా ఇస్తే మా నిరుద్యోగ యువతకు మంచి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తాయని మేము ఈరోజు మా గ్రామానికి సంబంధించి
ఎంపీపీ గారు కానీ అలాగే మా గ్రామస్తులతో మొత్తం కలిసి ఈ గృహాలని పరిశీలించి మేము ఈ డెవలప్మెంట్ చేస్తే మా 4 పంచాయతీలకు సంబంధించి అండేబా, చీకుమద్దుల, డల్లాపల్లి అలాగే జరకొండ ఇలాగ మొత్తం రింగు రోడ్డు కలిసి వస్తున్నదని నేను ఈ సందర్భంగా మాట్లాడుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఉక్కుంపేట మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా గన్నేరుపూడి పంచాయతీ మధుములో ఈరోజు ఉన్నాము. మొత్తం ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి లొకేషన్తో ఎర్రమ్మ గుహలు ఉన్నాయి. ఈరోజు మా సర్పంచ్ గారితో మేము పరిశీలించడం జరిగింది. అద్భుతంగా కింద నుంచి పైదాకా ఒకవైపు నీళ్లు అలా పారుతుంటే ఒకవైపు పర్వతం వైపు అద్భుతమైన గుహలతో లోయలతో ఒక టూరిజాన్ని అంటే అద్భుతమైన టూరిజం ప్లేస్ని మనం చూడవచ్చు. ఈరోజు అంటే ఉక్కుంపేట మండలంలో అద్భుతమైనటువంటి టూరిజం ప్రాంతాన్ని ఈరోజు మేము సందర్శించడం మన గన్నేరుపూడి సర్పంచ్ కృష్ణారావు గారితో మేము కలిసి సందర్శించడం జరిగింది. భవిష్యత్తులో ఈ ప్రాంతం అంతా కూడా టూరిజానికి అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. పక్కనే డల్లాపల్లి టూరిజం ప్రాంతం, అలాగే చీకుమద్దుల, గన్నేరుపుట్టు, అలాగే వాటర్ ఫాల్స్, అండీబా, మత్స్య దేవతలు ఇవన్నీ కూడా కలిపి మా ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చెందడానికి అన్ని అర్హతలు కలిగి ఉంది. సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈరోజు మొత్తం మేము పరిశీలన చేయడం జరిగింది. ప్రభుత్వం అలాగే జిల్లా కలెక్టర్ గారు, ఐటీడీ పీఓ గారు ఈ టూరిజం అభివృద్ధి కోసం కృషి చేయాల్సింది కోరుతున్నాం. ఎందుకంటే గిరిజన ప్రాంతం టూరిజంతో అనేక రకాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది, అలాగే ఉపాధి కలిగే అవకాశం ఉంటుంది అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.